హలో మై డియర్ ఫ్రెండ్స్, ముందటి క్లాసులో రేఖాగణితం యొక్క పరిచయము, రేఖాగణితం యొక్క ప్రాథమిక భావనలు అయినటువంటి బిందువు, రేఖ, రేఖాఖండము, కిరణము గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రేఖలు, రేఖలలోని రకాల గురించి తెలుసుకుందాం. ఈ రేఖలలో మొదటిగా చెప్పవలసింది సరళ రేఖ. మొదటిగా చెప్పవలసింది ఏమిటంటే సరళ రేఖ. చూడండి, స్ట్రైట్ లైన్. సరళ రేఖ అంటే ఎలాంటి వక్రత లేకుండా రెండు వైపులా అనంతంగా సాగే రేఖను సరళ రేఖ అంటారు. చూడండి, ఎలాంటి వక్రత లేకుండా రెండు వైపులా అనంతంగా సాగే రేఖను సరళ రేఖ అంటారు. దీనికి పొడవు మాత్రమే ఉంటుంది. చూడండి, ఇది సరళ రేఖకి ఒక ఉదాహరణ, సరళ రేఖకు ఒక డయాగ్రామ్ అమ్మ. ఎలాంటి వక్రత లేకుండా రెండు వైపులా అనంతంగా సాగే రేఖను సరళ రేఖ అంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, దీంట్లోనే సరళ రేఖ ఇప్పుడు ఒక తలంలో ఒక రేఖను తీసుకున్నట్లయితే ఆ రేఖపై మూడు బిందువులు ఒకే వరుసలో ఉన్నాయనుకుందాం, లేదా మూడు బిందువులు ఒకే సరళ రేఖపై ఉన్నాయి అనుకుందాం. ఈ మూడు బిందువులను మనము సరేఖీయాలు అంటారు. సరేఖీయాలు అంటే ఏమిటంటే బిందువులన్నీ ఒకే సరళ రేఖపై ఉంటే, బిందువులన్నీ రెండు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖపై ఉన్నట్లయితే ఆ బిందువులను సరేఖీయాలు అంటారు. సరేఖీయాలు లేదా సతలీయాలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఇందులో చూడండి, ఒకే రేఖపై బిందువులను సరేఖీయాలు అంటారు. సరేఖీయాలైన n బిందువులు గుండా ఒకే ఒక్క రేఖ గీయగలము. ఇప్పుడే చెప్పాము కదా, అంటే ఒకే రేఖపై గల బిందువులను సరేఖీయాలు అంటారు. ఇది ఒక బిందువు, ఇది ఒక బిందువు, ఇది ఒక బిందువుగా తీసుకుంటే వీటిని సరేఖీయాలు అంటారు. ఈ మూడు బిందువులను కలుపుతూ ఎన్ని రేఖలు గీయొచ్చు అంటే ఒకటే గీయొచ్చు. కాబట్టి సరేఖీయాలైన n బిందువులు గుండా ఒకే ఒక్క రేఖ గీయగలము. కానీ సరేఖీయాలు కాని n బిందువులు గుండా, అంటే సరేఖీయాలు కావు, అంటే వేరువేరుగా ఉంటాయి. ఇదొక బిందువు, ఇదొక బిందువు, ఇదొక బిందువు, ఇదొక బిందువు, అంటే ఇవన్నీ ఒకే రేఖపై ఉండవు. కాబట్టి వాటిని సరేఖీయాలు కాని బిందువులు అంటారు. ఈ బిందువులు గుండా ఎన్ని రేఖలను గీయొచ్చు అంటే n ఇంటూ n-1/2 రేఖలను గీయవచ్చు. ఇందులో ఇప్పుడు ఎన్ని బిందువులు ఉన్నాయి చూడండి, 4 బిందువులు ఉండడం జరిగింది. 4ను సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ 4 మైనస్ 1/2, 2 ఒకట్ల 2 రెళ్ళ, అంటే 2 ఇంటూ 3 అంటే 6 రేఖలను గీయవచ్చు. ఏ విధంగా గీయాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక బిందువు కదా, ఈ బిందువుని కలపండి. 1 ఇక్కడి నుంచి ఇక్కడికి, 2 ఇక్కడి నుంచి ఇక్కడికి, 3 ఇక్కడి నుంచి ఇక్కడికి, 4. అదేవిధంగా ఈ బిందువు నుంచి ఈ బిందువుకి 5, ఈ బిందువు నుంచి ఈ బిందువుకి 6. మొత్తం ఎన్ని రేఖలు గీయచ్చు? 6 సరళ రేఖలు అనేవి గీయవచ్చమ్మా. అంటే సరేఖీయాలు కానీ n బిందువులు గుండా n-n-1/2 రేఖలు అనేవి గీయగలము. తర్వాత ఒక తలంలో గుర్తించిన n బిందువులతో p బిందువులు సరేఖీయాలైన ఆ n బిందువుల ద్వారా ఈ n-n-1/2 మైనస్
p ఇంటూ p మైనస్ 1/2 ప్లస్ 1 రేఖలను గీయవచ్చు. దీని గురించి లెక్కని చూద్దాం. ఒక ప్రాబ్లం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. చూద్దాం. ఒక బిందువు గుండా గీయగలిగిన సరళ రేఖల సంఖ్య. చూడండి, దీని యొక్క ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి అనంతం. ఏ విధంగా అంటే, ఇది ఒక బిందువు తీసుకోండి, దీని గుండా ఎన్ని సరళ రేఖలను గీయొచ్చు అంటే అనంతం గీయొచ్చు. 1 2 3 4 5 6 అలాగా ఎన్నైనా గీయొచ్చు. కాబట్టి ఒక బిందువు గుండా గీయగలిగిన సరళ రేఖల సంఖ్య ఏంటంటే అనంతంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఏ 3 బిందువులు సరేఖీయాలు కాకుండా ఒక తలంలో గుర్తించిన 8 బిందువులలో 2 బిందువులను ఉపయోగిస్తూ గీయగల సరళ రేఖల సంఖ్య. చూడండి, 8 బిందువులు ఇచ్చాడండి. తలంలో ఎన్ని బిందువులు ఇచ్చాడు? 8 బిందువులు ఇచ్చాడు. ఈ 8 బిందువులు కూడా సరేఖీయాలు కాదు. అంటే సరేఖీయాలు కాని బిందువులు గుండా ప్రతి 2 బిందువులను కలుపుతూ గీయగల సరళ రేఖకు సూత్రం ఏమిటంటే n ఇంటూ n మైనస్ 1/2. ఇప్పుడు ఇందులో 8ని సబ్స్టిట్యూట్ చేయండి. 8 ఇంటూ 8 మైనస్ 1/2. 2 1ల 2 4ల 4 ఇంటూ 7 ఈక్వల్ టు 28. ఎన్ని సరళ రేఖలు గీయొచ్చండి? 28 సరళ రేఖలు గీయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక తలంలో గుర్తించిన 9 బిందువులలో 4 బిందువులు సరేఖీయాలు, వాటిలో 2 బిందువులు ఉపయోగించి గీయగల సరళ రేఖల సంఖ్య. మనం ఇందాకే ఒక ఫార్ములా చెప్పాము. అంటే n బిందువులలో p బిందువులు సరేఖీయాలైన ఆ n బిందువులు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య. ఫార్ములా ఏం చెప్పాము? n ఇంటూ n మైనస్ 1/2 మైనస్ p ఇంటూ p మైనస్ 1/2 ప్లస్ 1. ఇది ఫార్ములా అనేది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. n అంటే 9 బిందువులు. 9 ఇంటూ 9 మైనస్ 1/2 మైనస్ p అంటే సరేఖీయాలు. అంటే ఎన్ని సరేఖీయ బిందువులు? 4. 4 ఇంటూ 4 మైనస్ 1/2 ప్లస్ 1. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే 9 ఇంటూ 8/2 మైనస్ 4 ఇంటూ 3/2 ప్లస్ 1. ఇప్పుడు 2 1ల 2 4ల 2 1ల 2 2ల క్యాన్సిల్ అయ్యింది. రిమైనింగ్ ఏం మిగిలింది? 9 4ల 9 4ల ఎంత? 36 మైనస్ 2 3ల 6 ప్లస్ 1. 36 ప్లస్ 1 37. 37లో 6 తీస్తే 31. ఎన్ని సరళ రేఖలు గీయొచ్చు అంటే మనము 31 సరళ రేఖలు గీయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇది ఒక పటంగా తీసుకోండి. ఇది ఒక బిందువు, 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 ఇది ఒక బిందువు తీసుకోండి. ఇది ఏ బిందువు, ఇది బి బిందువు, సి డి ఈ ఎఫ్ తీసుకున్నట్లయితే ఇచ్చిన పటంలో గల సరళ రేఖపై ఉన్న బిందువులలో ప్రతిసారి 2 బిందువులు తీసుకొని ఎన్ని రేఖాఖండాలు గీయవచ్చు అని అడిగాడండి.
దీనికి చూడండి ప్రతిసారి 2 బిందువులు అన్నాడు. అంటే దానికి ఫార్ములా ఏంటంటే ఈ n ఇంటూ n మైనస్ 1/2 అండి. ఇప్పుడు ఎన్ని బిందువులు ఉన్నాయి? 6 బిందువులు ఉన్నాయి. 6ని సబ్స్టిట్యూట్ చేయండి. 6 ఇంటూ 6 మైనస్ 1/2 2 ఒకట్ల 2 మూడుల 3 ఇంటూ 5 3 5లు ఎంతమ్మా? 15. ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు? 15 రేఖాఖండాలు గీయవచ్చు. అయ్యేమో చూద్దాం. ఏ నుంచి బికి గీయండి. ఏ నుంచి సికి ఒక రేఖాఖండము, ఏ నుంచి డికి ఒక రేఖాఖండము, ఏ నుంచి ఈకి ఒక రేఖాఖండము, ఏ నుంచి ఎఫ్కి ఒక రేఖాఖండం. అంటే ఏ నుంచి ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు? 5 రేఖాఖండాలు గీయవచ్చు. తర్వాత బి నుంచి చూడండి. బి నుంచి సికి ఒకటి, బి నుంచి డికి ఒకటి, బి నుంచి ఈకి ఒకటి, బికి నుంచి ఎఫ్కి ఒకటి. అంటే 4 రేఖాఖండాలు బి నుండి గీయవచ్చు. తర్వాత సి నుండి చూడండి. సి నుంచి డికి ఒకటి, సి నుంచి ఈకి ఒకటి, సి నుంచి ఎఫ్కి ఒకటి. అంటే 3 రేఖాఖండాలు గీయవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు. బి నుంచి ఏకి కూడా గీయొచ్చని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏ నుండి బి గీసాం. అంటే ఏబి గీసాం కాబట్టి ఇది మెన్షన్ చేయలేదు. తర్వాత సి నుంచి 3 గీయొచ్చు. తర్వాత డి నుంచి 2 గీయొచ్చు. డి నుంచి ఈకి, డి నుంచి ఎఫ్కి. తర్వాత ఈ నుంచి ఎఫ్కి ఒకటే గీయొచ్చు. అంటే ఈ నుంచి ఎఫ్కి అంటే 1. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేయండి అమ్మా. 5 4 9 9 3 12 12 2 14 14 1 15. అంతే. టోటల్ ఎన్ని గీయొచ్చు? 15 గీయవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అనేది సమాంతర రేఖలు. నెక్స్ట్ ఏంటమ్మా? సమాంతర రేఖలు. ప్యారలల్ లైన్స్. సమాంతర రేఖలు అంటే ఖండించుకొని సరళ రేఖలను సమాంతర రేఖలు అంటారు. ఖండించుకొని సరళ రేఖలను సమాంతర రేఖలు అంటారు. అంటే చూడండి, తిన్నగా పోతే ఇలాగా పోతే అవి ఎప్పటికీ ఖండించుకోవు. ఈ విధంగా ఎప్పటికీ ఖండించుకొని సరళ రేఖలను సమాంతర రేఖలు అంటారు. ఇది ఎల్, ఇది ఎం. దీనిని ఎల్ ప్యారలల్ ఎంగా సూచించడం జరుగుతుంది. అయితే వీటి మధ్య దూరం ఎప్పటికీ సమానము. వీటి మధ్య ఈ 2 సరళ రేఖల మధ్య దూరము ఇప్పుడు కూడా సమానంగా ఉంటుంది. మరియు వీటి మధ్య కోణము ఎల్లప్పుడూ శూన్య కోణము. ఎందుకంటే కోణం ఏర్పడాలంటే 2 రేఖలు అనేవి ఖండించుకోవాలి కోణం ఏర్పడాలంటే. కానీ సమాంతర రేఖలను ఎప్పటికీ ఖండించుకోవు కాబట్టి ఇక్కడ కోణమే ఏర్పడదు. కాబట్టి అది శూన్య కోణంగా చెప్పవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే రైలు పట్టాలమ్మ. రైలు పట్టాలు అనేది ఈ సమాంతర రేఖలకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎందుకంటే రైలు పట్టాలు మీరు గమనించినట్లయితే ఎంత దూరం వెళ్ళినా అవి ఎప్పటికీ కలుసుకోవు. వాటి మధ్య దూరం ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి. అలా లేదనుకోండి ట్రైన్ అనేది పడిపోతుంది. కాబట్టి ఈ సమాంతర రేఖలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైలు పట్టాలుగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఇందులో మనము ఈ 3 సమాంతర రేఖలుగా తీసుకుంటే ఇది ఎల్, ఇది ఎం, ఇది ఎన్ అమ్మ. వీటి యొక్క ధర్మాలు చూసినట్లయితే ప్రతి సరళ రేఖ దానికదే సమాంతరంగా ఉంటుంది. దీనిని తెలిపే నియమమే పరావర్తన నియమము అంటారు. అదేవిధంగా ఇందులో ఎల్ ప్యారలల్ ఎం అయితే ఎం ప్యారలల్ ఎల్ అగును. చూడండి, ఇది ఎల్కి ఎం సమాంతరం అయితే ఎంకి ఎల్ కూడా సమాంతరం అవుతుంది. అంటే ఎల్కి ఎం సమాంతరం అయితే ఎంకి ఎల్ కూడా సమాంతరం అవుతుందని తెలిపే నియమమే సౌష్ఠవ నియమము. ఏమమ్మా? సౌష్ఠవ నియమము. అదేవిధంగా ఎల్ ప్యారలల్ ఎం అంటే ఎల్ అనేది ఎంకి సమాంతరం అవుతుంది. ఎం ప్యారలల్ ఎన్, ఎం అనేది ఎన్కి సమాంతరం అవుతుంది. అలా అయినప్పుడు ఎల్ ప్యారలల్
ఎన్ అగును. చూడండి, ఎల్ అనేది ఎంకి సమాంతరం అయితే, ఎం అనేది ఎన్కి సమాంతరం అయితే, ఈ ఎల్ అనేది ఈ ఎన్కి సమాంతరం అవుతుంది. దీనిని తెలిపే నియమమే సంక్రమణ నియమము. ఏమమ్మా? సంక్రమణ నియమము. ఇది సమాంతర రేఖల గురించి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఖండన రేఖలు. ఖండన రేఖలు. రెండు రేఖలు ఒకదానికి ఒకటి ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలు అంటారు. చూడండి, ఇది ఎల్ అనే రేఖ, ఇది ఎం అనే రేఖ. ఈ ఎల్ ఎం రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలు అంటారు. ఆ బిందువును ఖండన బిందువు అంటారు. ఖండన బిందువు అంటారు. చూడండి, రెండు రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలని, ఆ బిందువును ఖండన బిందువని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మిలిత రేఖలు. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను మిలిత రేఖలు అంటారు. ఆ బిందువును మిలిత బిందువు అంటారు. చూడండి, ఇది ఒక రేఖ, ఇది ఒక రేఖ, ఇది ఒక రేఖ. ఈ విధంగా 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు. ఇది ఒక రేఖ. ఇప్పుడు ఈ 4 రేఖలు కూడా ఒకే బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి ఈ రేఖలను మిలిత రేఖలు, మిలిత రేఖలు అంటారు. ఈ బిందువును మిలిత బిందువు అంటారు. చూడండి, ఖండన రేఖలు అయితే రెండు రేఖలే, అక్కడ రెండు రేఖలు తీసుకుంటాం. రెండు రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలని, ఆ బిందువును ఖండన బిందువు అని అంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను మిలిత రేఖలని, ఆ బిందువుని మిలిత బిందువు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లంబ రేఖలు, పెర్పెండిక్యులర్ లైన్స్ అమ్మ. రెండు రేఖలు ఖండించుకునేటప్పుడు వాటి మధ్య కోణము 90 డిగ్రీలుగా ఉంటే ఆ రేఖలను లంబ రేఖలు అంటారు. చూడండి, ఇది ఒక రేఖ, వేరే రేఖ 90 డిగ్రీల కోణంతో ఖండించింది అంటే వీటి మధ్య ఏర్పడే కోణము 90 డిగ్రీలు అయితే ఆ రేఖలను లంబ రేఖలు అంటారు. చూడండి, రెండు సరళ రేఖలు పరస్పరం ఖండించుకున్నప్పుడు వాటి మధ్య కోణం ఎల్లప్పుడూ కూడా 90 డిగ్రీలుగా ఉంటే వాటినే లంబ రేఖలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సమద్విఖండన రేఖ. నెక్స్ట్ వన్ ఏమిటమ్మా అంటే సమద్విఖండన రేఖ. ఇచ్చిన రేఖాఖండాన్ని రెండు సమభాగాలుగా విభజించే రేఖను సమద్విఖండన రేఖ అంటారు. చూడండి, ఇది ఒక రేఖగా తీసుకుంటే, ఇది ఒక రేఖ ఏ బి తీసుకుంటే వేరే రేఖ ఖచ్చితంగా ఏబి ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు తీసుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు తీసుకుంటే వేరే రేఖ ఖచ్చితంగా 5 సెంటీమీటర్ల వద్ద 5 సెంటీమీటర్ల వద్ద ఖచ్చితంగా విభజించాలి. అంటే ఏబిని రెండు సమభాగాలుగా విభజించే రేఖను సమద్విఖండన రేఖ అంటారు. అంటే ఇక్కడ ఇది సి అనుకోండి, ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. అంటే ఇది 5 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఇప్పుడు మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు అంటే ఆఫ్ ఏబి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏబి. అదేవిధంగా బీసీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏబి రాయొచ్చు. ఎందుకంటే ఏసీ అంటే ఏబిలో సగము, బీసీ అంటే ఏబిలో సగంగా రాయవచ్చు. ఇది సమద్విఖండన రేఖ గురించి. నెక్స్ట్ వన్ చూద్దాం, కోణ సమద్విఖండన రేఖ. నెక్స్ట్ వన్, కోణ సమద్విఖండన రేఖ. ఒక కోణాన్ని రెండు సమభాగాలుగా విభజించే రేఖను
కోణ సమద్విఖండన రేఖ అంటారు. చూడండి, ఇది ఒక కోణాన్ని కలిగి ఉంది. 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంది అనుకోండి. 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంది అంటే దీనిని 2 సమాన భాగాలుగా విభజించే రేఖను కోణ సమద్విఖండన రేఖ అంటారు. అంటే ఇది 45 డిగ్రీలు, ఇది 45 డిగ్రీలు. అంటే ఇక్కడ ఉన్న కోణము, ఇక్కడ ఉన్న కోణము ఎప్పుడూ కూడా ఈక్వల్‌గా ఉంటుంది. ఇది కోణ సమద్విఖండన రేఖ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.